సెక్షన్ 8 అమలు అవకాశమే లేదన్నారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు విషయంలో తప్పించుకునేందుకే బాబు ఈ విషయాన్ని తెరమీదకు తెస్తున్నారని అన్నారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్బీఐ చట్టవిరుద్ధంగా 12,074 కోట్ల రూపాయలను తరలించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన కేటీఆర్ విభజన చట్టంలోని ఆస్తులు అప్పుల పంపకాల ప్రకారం తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రగా ఉన్నప్పటి నోటీసులు దాని ఆధారంగా మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్లి బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మరి ఇంకా కూడా పూర్తి స్థాయిలో విభజన జరగలేదో దానికి సంబంధించి ఈ సమయంలో ఈ రకంగా నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి ఏమైనా నోటీసులు ఇవ్వాల్సి వచ్చినా మరి అది కూడా ఈ విభజన పూర్తయిన తర్వాత ఆస్తులు అప్పుల పంపకం మరి షీలాబీడే కమిటీ ఒకటి పరిశీలనలో ఉంది కాబట్టి ఆ పంపకం ఇంకా పూర్తి కాలేదు, అది అయిన తర్వాత చేయాలని చెప్పి నివేదించడం జరిగింది. మరి నిన్న ఉదయం తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో 1274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వారు నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను మరి మన స్టేట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం చెప్పిన తీర్పుకు విరుద్ధంగా మరి మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను సడన్ గా ఆకస్మికంగా నోటీసులు కూడా ఇవ్వకుండా మరి తీసివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ ఎవరేమన్నా ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. మేము చెప్పేది ఒకటి, ఈరోజు మేము వచ్చింది మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడానికి మేము వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుంటుంది తప్ప స్వప్రయోజనాలు కొంత పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరమావిధిగా పనిచేస్తే ఆయనకు మంచిది. ఎందుకంటే ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు, నేను 5 కోట్ల మందికి ప్రతినిధులు అంటున్నాడు. ఆయన 5 కోట్ల మందికి ప్రతినిధి కానీ 5 కోట్ల మంది ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదు. 5 కోట్ల రూపాయల కుంభకోణంలో బయటపడడానికి మాత్రం పనిచేస్తున్నట్టున్నాడు తప్ప 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం మాత్రం ఆయన పనిచేస్తున్నట్టుగా కనబడడం లేదు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే ఆయన తాపత్రయం అంతా. మేము ఈరోజు చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది ఒకటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సామరస్య వాతావరణంలో 2 రాష్ట్రాలు బాగుండాలని బాగుపడాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అందులో ఎలాంటి రెండో అభిప్రాయం మాకు లేదు. ఈ రోజు ఈ సెక్షన్ 8 క్లాస్ 8 గురించి అరుణ్ జైట్లీ గారే మాట్లాడారు రాజ్యసభలో, మీరు మర్చిపోతా ఉన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగ సవరణ చేయకుండా ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర సబ్జెక్ట్ అయిన శాంతి భద్రతలను గవర్నర్ గారికి దఖలు పరచడం అనేది కుదరదు అనే మాట నేను చెప్పడం కాదు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారే చెప్పారు.